So Joseph is learning digital logic subject which will be for his next semester. వాడు నెక్స్ట్ సెమిస్టర్ కోసం డిజిటల్ లాజిక్ అనే సబ్జెక్ట్ని వాడు చదువుతున్నాడంట. హీ యూజువలీ ట్రైస్ టు సాల్వ్ యూనిట్ అసైన్మెంట్ ప్రాబ్లమ్స్ బిఫోర్ ద లెక్చర్. సో వాళ్ళ సార్ చెప్పేదానికన్నా ముందే వీళ్ళు ఆ యూనిట్ అసైన్మెంట్ ప్రాబ్లమ్స్ అంట చేయడానికి ట్రై చేస్తాడంట. సో వాడికి ఈరోజు ఒక ట్రిక్కీ క్వశ్చన్ వచ్చిందంట. అదేంటి, ఏ పాజిటివ్ ఇంటిజర్ హ్యాస్ బిన్ గివెన్ యాజ్ అన్ ఇన్పుట్. పాజిటివ్ ఇంటిజర్ని ఇన్పుట్గా ఇస్తున్నారంట. కన్వర్ట్ డెసిమల్ వాల్యూ అంటే వాడు ఇచ్చిన పాజిటివ్ ఇంటిజరే టు బైనరీ రిప్రజెంటేషన్. వాడిచ్చిన నార్మల్ వాల్యూని బైనరీలోకి మార్చాలంట. అండ్ టాగల్ ఆల్ ద బిట్స్ ఆఫ్ ఇట్ ఆఫ్టర్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఇంక్లూడింగ్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. అంటే టాగలింగ్ చేయడం అంటే అర్థం ఏంటంటే 0ని 1గా 1ని 0గా చేంజ్ చేయడం. ఓకే, ప్రింట్ ద పాజిటివ్ ఇంటిజర్ వాల్యూ ఆఫ్టర్ టాగలింగ్ ఆల్ ద బిట్స్. టాగలింగ్ చేశాక మళ్ళీ తిరిగి డెసిమల్ వాల్యూకి దాన్ని మార్చాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. బైనరీ రిప్రజెంటేషన్ ఆఫ్ 10 ఈస్ 1010. 10ని 1010గా రాసాం. ఎలా రాసామంటే షో యూ హియర్. సో ప్రోగ్రామర్ సో డెసిమల్ వాల్యూ ఆఫ్ 10 ఈజ్ ఈక్వల్ టు 1010 ఆఫ్ బైనరీ వాల్యూ. ఓకే, ఇట్ ఇస్ బీన్ represented here. సో ఆఫ్టర్ టాగలింగ్ ద బిట్స్, ఈ బిట్స్ని టాగలింగ్ చేస్తే 1ని 0గా 0గా చేస్తే 010 అని వచ్చింది నాకు. ఓకే, విచ్ రిప్రజెంట్స్ 5. 5ని రిప్రజెంట్ చేస్తాను, చూద్దాం. 0101ని 5గా రాసుకుంటే మీ క్లియర్ దిస్ బైనరీ సెలెక్ట్ చేసి 0101 0ని తీసుకోకూడదు, ఫస్ట్ 0 ఉంది కాబట్టి inactive bit. So 101 which is 5. 5 is the answer. I hope you guys understand the problem statement. Now we'll go to the logic of this problem statement. Well, నేను ఇన్పుట్గా డెసిమల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకుంటున్నా. సో దీన్ని, ఈ 10ని బైనరీలోకి మార్చాలంటే మన దగ్గర ఉన్న ఒక ఫంక్షన్ ఏంటంటే ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ బిన్. బిన్ మీన్స్ బైనరీ ఆఫ్ డివి. సో బైనరీ ఆఫ్ 10 చేస్తే మనకి ఏమొస్తుందో చూద్దాం. 1010 వచ్చింది కదా. సో ఇక్కడ 0b అంటే ఏంటంటే రిప్రజెంటేషన్ ఆఫ్ బైనరీ. సో దిస్ బైనరీ అని చెప్తున్నారు. 0b అంటే బైనరీ ఆఫ్ 1010. ఓకే, బట్ నాకు ఈ 0b అవసరం లేదు కాబట్టి నేను దీన్ని స్లైస్ చేద్దాం అనుకుంటున్నా, నేను కట్ చేద్దాం అనుకుంటున్నా. 0 లైక్ దిస్. సో ఇది 0th ఇండెక్స్ అనుకుంటే ఇది 1 ఇండెక్స్, ఇది 2 ఇండెక్స్ కదా. 2 నుంచి లాస్ట్ వరకు. ఓకే, 1010. దీన్ని ఒక వాల్యూలో స్టోర్ చేద్దాం. ఏమని? బైనరీ వాల్యూ. ఓకే, నౌ ఈ వచ్చిన బైనరీ వాల్యూని ప్రింట్ చేద్దాం. ఆఫ్టర్ స్లైసింగ్ చేసాం కదా, ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. బైనరీ వాల్యూ. ఓకే, 1010. దీన్ని మనం టాగల్ చేద్దాం. 1010ని టాగల్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. సో టాగల్ చేశాక మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలి కాబట్టి టాగల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంప్టీ స్ట్రింగ్. ఒక ఎంప్టీ స్ట్రింగ్ తీసుకుంటున్నా. మనం టాగల్ చేస్తున్నప్పుడు ఈ వాల్యూలో స్టోర్ చేద్దాం టీవీలో. ఓకే, మీనింగ్ దీన్ని 0 నుంచి 1గా మారుస్తున్నప్పుడు దీనిలో స్టోర్ చేద్దాం. వెల్, ఫర్ దిస్ ఐఎమ్ రైటింగ్ అనదర్ ఫర్ లూప్ హియర్. ఎందుకంటే నేను ఒక్కొక్క ఎలిమెంట్ని పార్స్ చేస్తా. ఇన్ కేస్ 0 ఎన్కౌంటర్ అయితే దాన్ని 1గా మారుస్తా, 1 ఎన్కౌంటర్ అయితే 0గా మారుస్తా. దానికోసం ఫర్ లూప్ రాసిన. ఫర్ ఐ ఇన్ బైనరీ వాల్యూ. ఓకే,
ఇప్పుడు ఈ బైనరీ వాల్యూ ఒక్క ఎలిమెంట్ నాకు వస్తుంది ఈ ఐలోకి. సో ఇక్కడ లాజిక్ ఏంటంటే ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 180, ఓకే, ఏం చేయాలనుకుంటున్నా, ఇందులోకి జీరోని యాడ్ చేద్దాం. 1 అయితే ఒకవేళ వచ్చిన ఎలిమెంట్ 1 అయితే జీరోని యాడ్ చేద్దాం టీవీలోకి. టీవీ ఈజ్ ఈక్వల్ టు టీవీ ప్లస్ జీరోని యాడ్ చేద్దాం. ఇన్ కేస్ కాకపోతే 1, మనకు వచ్చిన వాల్యూ 1 కాకపోతే ఏమవుతుంది, 0 అవుతుంది. 0 అయితే ఏం చేయాలి, టీవీ ఈక్వల్స్ టు టీవీ ప్లస్ 1. ఓకే, నౌ విల్ ట్రై టు ప్రింట్ టీవీ. చూసారా, 0 1 0గా మారిపోయింది. 10 10ని 0 1 0గా మార్చేసింది. ఇప్పుడు సగం టాస్క్ మంది కంప్లీట్ అయింది. ఏంటి, టాగల్ చేయడం వరకు కంప్లీట్ అయింది. మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ వరకు. ప్రింట్ ద పాజిటివ్ ఇంటీజర్ వాల్యూ ఆఫ్టర్ టోగలింగ్ ఆల్ ద వాల్యూస్, ఆల్ ద బిట్స్. ఆల్ ద బిట్స్ని టాగల్ చేశాక దీన్ని మళ్ళీ ఇంటీజర్లోకి మార్చాలి. దానికోసం అగైన్ ప్రింట్ దిస్ టీవీ అనేది ఇక్కడ బైనరీ వాల్యూ కాబట్టి ఇంటీజర్లోకి మార్చాలనుకుంటున్నా. సో ఇంటీజర్ టైప్ కన్వర్షన్ చేస్తున్నా, టీవీ 2. ఈ 2 ఎందుకు రాసని చెప్తా. టీవీ ఇక్కడ బైనరీ వాల్యూ, నేను ఇంటీజర్కి చెప్తున్నా, లైక్ నేను ఇస్తున్న ఈ టీవీ అనేది బైనరీ వాల్యూని రిప్రజెంటేషన్ ఏం చేస్తున్నా, 2తో రిప్రజెంట్ చేస్తున్నా. డెసిమల్ వాల్యూకి 10 ఎలాగను, అలానే బైనరీ వాల్యూకి 2. సో 2ని ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నా. నేను ఇస్తుంది ఒక బైనరీ వాల్యూ, దాని ఇంటీజర్లోకి మార్చు అని చెప్తున్నా. వెల్, ఇఫ్ యూ రన్ నౌ, ఇట్ ఈస్ గివింగ్ వాల్యూ as 5. ఓకే, దట్స్ హౌ సో ద ఎగ్జాంపుల్ హియర్. 10 ఇస్తే 5 రావాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకవేళ నేను 5 ఇన్పుట్గా ఇస్తే ఏమొస్తుందో చూద్దాం. బిఫోర్ రన్నింగ్ ఫస్ట్ విల్ క్యాలిక్యులేట్ దిస్ ఇన్ క్యాలిక్యులేటర్. 5కి ఏంటి బైనరీ వాల్యూ 101 కదా, 101. దాన్ని రివర్స్ చేస్తే ఏమవుతుంది, 010, రైట్. లెట్స్ ట్రై దట్. క్లియర్ 010 అంటే లాస్ట్ 010. ఓకే, ఏమవుతుంది ఇప్పుడు, ఈ 2 zeros తీసుకోతుంది ఎందుకంటే ఫ్రంట్ నిన్న యాక్టివ్ బిట్స్ ఇవి. ఈ 10 అనేది ఇక్కడ దీనికి ఉన్న బైనరీ వాల్యూ విచ్ ఈస్ 2 వస్తుందో చూద్దాం. Somewhere we did mistake, that's why it is giving 5 and 5 as output. Let's try to figure it out. Think here, right, giving wrong value. Yes, now we'll try. Yep, it's 2 now. Okay, again we'll try with the actual example. 10 is 5. Okay, if you guys understood the problem statement and the solution here, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. విల్ ట్రై టు ఆన్సర్ దట్. Let's continue with some more verbal ability questions. So ఇక్కడ మనము ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి fill in the blanks with the most appropriate pair of words from the options given below. ఓకే, ఇక్కడ ఎంటీ బ్లాంక్స్ లో ఒక పేర్ అనేది కింద ఆప్షన్స్ ని బట్టి వాళ్ళు చూడమంటున్నారు. ఓకే, సో నేను ఇక్కడ తీసుకునే క్వశ్చన్స్ అన్ని కూడా ప్రీవియస్ ఇయర్స్ ఎన్క్యూటీ నుండే అండి. సో మీకు డిఫరెంట్ ప్యాటర్న్స్ ఎలా వస్తున్నాయి అనేటివి తెలుస్తాయి. సో ఫస్ట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ డాష్ డిఫైన్డ్ యాజ్ ఎ కలెక్షన్ ఆఫ్ సింబల్స్ విచ్ డాష్ కంబైన్డ్ కమ్యూనికేట్స్ అ మెసేజ్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఓకే, సో ఇక్కడ మీకు డిఫరెంట్ పేర్ ఆఫ్ వర్డ్స్ కావాలి.
సో ఫస్ట్ మనం ఎలిమినేషన్ మెథడ్స్ని ట్రై చేద్దాం. ఫస్ట్ ఎలిమినేటర్ మెథడ్ వచ్చేసి ఇక్కడ వేర్, విచ్, వెన్, విచ్ అని ఉంది. ఓకే, సో సెకండ్ బ్లాంక్ లో మీరు చూసుకుంటే ఇక్కడ విచ్ అని ఉంది కదా, తర్వాత బ్లాంక్ ఉంది, రైట్? సో విచ్ తర్వాత మళ్ళీ విచ్ వస్తుందా? నో. సో మనము ఈ సెకండ్ ఆప్షన్ బి ఆప్షన్ ఒకటి, ఈ డి ఆప్షన్ ఒకటి ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ వేర్, వెన్. ఓకే, సో ఇన్ఫర్మేషన్ కెన్ బి, సో రెండుకి కెన్ బి ఉంది కాబట్టి నేను కెన్ బి ఫిక్స్ చేసేవచ్చు ఇందులో. ఇన్ఫర్మేషన్ కెన్ బి defined as a collection of symbols which when combined communicates a message of intelligence. సో ఇక్కడ ఏంటి అంటే సింబల్స్ ఎప్పుడైతే ఎక్కడ కంబైన్డ్, సో అలా ఉంటుంది కదా సెంటెన్స్ అనేది. సో కెన్ బి అండ్ వెన్ ఇస్ అ కరెక్ట్ కాంబినేషన్. ఓకే, సో ఒకసారి మీరు చూడండి, ఇన్ఫర్మేషన్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ అ కలెక్షన్ ఆఫ్ సింబల్స్ విచ్ వెన్ కంబైన్డ్ communicates a message of intelligence. Okay, so C is the correct option. So next question వచ్చేసి సో ఇక్కడ చూడండి, one part of the sentence below may contain an error. Identify the error. Okay, సో ఫస్ట్ ఆ సెంటెన్స్ ఏంటో చూద్దాం ఒకసారి. In the evening, Bhushan took his seat on the window of that empty house. సో ఈ ఇలాంటి ప్యాటర్న్ ఏంటి అంటే మీకు ఒక సెంటెన్స్ లో ఎర్రర్ కనుక్కోమని ఇస్తారండి. అందులో మీకు ప్రిపోజిషన్స్ అనేటివి మిస్ అవ్వచ్చు, లేదంటే ఆర్టికల్స్ అనేటివి ఏదన్నా రాంగ్ అయి ఉండొచ్చు. సో ఇలాంటివి మీరు అబ్జర్వ్ చేయాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి భూషణ్ టుక్ హిస్ సీట్ ఆన్ ద విండో ఆఫ్ దట్ ఎంటీ హౌస్. సో ఆన్ ద విండో ఇన్ ద ఈవినింగ్ ఆఫ్ దట్ ఎంటీ హౌస్ భూషణ్ టుక్ హిస్ సీట్. సో ఇక్కడ విండో ఉంది కదండి, ఆ విండో పైన ఎవరన్నా కూర్చోగలుగుతారా? లేదు కదా. యు మీరు చైర్ పైన కూర్చోగలుగుతారు, కానీ విండో పైన కూర్చోలేరు కదా. సో ఆన్ ద విండో అనేది తప్పు సెంటెన్స్. దీనికి ఆన్ ద విండో తప్పు అంటే ఇప్పుడు దానికి ఏం వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఒకసారి పాజ్ చేసి మీరు కమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో ఓకే, ఇక్కడ ఆన్ ద విండో కాకుండా బిసైడ్ ద విండో ఆర్ బై ద విండో అనేటివి ప్రిపోజిషన్స్ యాడ్ చేయొచ్చు. సి అసైడ్, బిసైడ్. సి విండో పక్కనైనా, విండో అవతల సైడ్ అయినా అలా కూర్చోగలుగుతాం, కానీ విండో పైన కూర్చోలేం కదా. సో ఆ సందర్భంగా ఇది ఈ ఆన్ ద విండో అనేది ఎర్రర్ కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్, అంటే అందులో ఎర్రర్ ఉన్నట్టు. ఓకే, థ్యాంక్ యూ. హలో గైస్, వెల్కమ్ టు FLM ఛానల్. సో ఇప్పుడు మనం రీసెంట్ గా జరిగిన TCS అప్టిట్యూడ్ బేస్డ్ క్వశ్చన్స్ చూడబోతున్నాం. సో ఇందులో ఒక రీజనింగ్ క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ ఆల్ బర్డ్స్ హ్యావ్ వింగ్స్ అండ్ ఎ బ్యాట్ హ్యాస్ వింగ్స్, డస్ ఇట్ మీన్ ఏ బ్యాట్ ఈస్ డెఫినెట్లీ ఏ బర్డ్ అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, బర్డ్స్ కి వింగ్స్ ఉంటాయి. సో బర్డ్స్ కి వింగ్స్ ఉంటాయి. సో బ్యాట్ కి వింగ్స్ ఉంటాయి. బట్ బ్యాట్ బర్డ్ అవుతుందా? బ్యాట్ అనేది బర్డ్ కేటగిరీనా అని అడుగుతున్నాడు. సో దానికి ఆన్సర్ వచ్చేసి బ్యాట్ ఈజ్ నాట్ అ బర్డ్ కేటగిరీ. ఆప్షన్ ఈజ్ బి. ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఈవెన్ మనకు బ్యాట్స్ కి వింగ్స్ ఉన్నప్పటికీ అది మామల్ కేటగిరీకి చెందిన ఒక ఫ్లయింగ్ యానిమల్ అన్నమాట, ఆర్ బర్డ్ అనుకోవచ్చు. సో అది బర్డ్ కేటగిరీకి చెందింది కాదు. అలా దీనికి ఎక్స్ప్లెనేషన్ ఉంది. నెక్స్ట్, a shopkeeper has initially 400 cookies. He sold 15% cookies to Bindu, 20% more cookies than Bindu to Preet.
40% cookies to Raju and remaining cookies to Karan. How many cookies did Karan buy? సో దీనికి ఫస్ట్ ఏంటంటే కుకీస్ టు బిందు చూసుకుందాం. కుకీస్ టు బిందు చూసుకుంటే ఏమన్నాడు? 15% అన్నాడు. 15% ఆఫ్ 400 cookies. 400 cookies. సో 15% క్యాలిక్యులేట్ చేద్దాం. ఇంటూ 400 విచ్ ఇస్ నథింగ్ బట్ 60 cookies ఫర్ బిందు. నెక్స్ట్ ఏంటి? కుకీస్ ఫర్ ప్రీత్ అన్నాడు. ప్రీత్కి ఏంటంట? 20% మోర్ దాన్ బిందు. సో 20% మోర్ దాన్ బిందు అంటే ఇప్పుడు బిందుకి ఎన్ని కుకీస్ వచ్చాయి? 60 వచ్చాయి. ప్లస్ 20% యాడ్ చేయాలి. ఎంతకు? 60 cookies కి. అప్పుడు 60 ప్లస్ 12 విచ్ ఇస్ నథింగ్ బట్ 72 cookies. 72 cookies. సో టోటల్ కుకీస్ ఏమవుతాయి ఇప్పుడు? టోటల్ ఫర్ బిందు అండ్ ప్రీత్ is 60 plus 72 which is nothing but 132 cookies. సో cookies sold to Raju. మనం రాజు చూసుకుందాం. రాజు చూసుకుంటే ఏమన్నాడు? 40% అన్నాడు. సో 40/100 into 400 which is nothing but 160 cookies. సో ఇంకేంటి మనకు? నెక్స్ట్ కరణ్ దగ్గర ఎన్ని ఉన్నాయి అనేది క్వశ్చన్. సో దీనికి ఏంటంటే ఇనిషియల్ కుకీస్ నుంచి సోల్డ్ ఫర్ ఏంటి? భాను, ప్రీత్ అండ్ రాజు మైనస్ చేయాలి. సో ఇనిషియల్ కుకీస్ ఎన్ని ఉన్నాయి? 400 ఉన్నాయి. మైనస్ బిందు అండ్ ప్రీత్ కలిపితే 132. నెక్స్ట్ రాజుది 160. సో మైనస్ చేస్తే టోటల్ వచ్చేది 108. సో కరణ్ బాట్ రిమైనింగ్ కుకీస్ వచ్చేసి 108. Next, the range of the data 10, 8, 12, 23, 18, 35, 56, 82, 49 and 76 is how much less than its maximum value అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేస్తామని అంటే మ్యాక్స్ వాల్యూ డినోట్ చేస్తుంటాం. మ్యాక్స్ వాల్యూ ఇక్కడ ఏముంది? 82 ఉంది. నెక్స్ట్ మిన్ వాల్యూ వచ్చేసి 8 ఉంది. సో మనం రేంజ్ క్యాలిక్యులేట్ చేస్తే max minus min which is 82 minus 8 is equals to 74. సో నెక్స్ట్ రేంజ్ వచ్చింది. రేంజ్ వచ్చిన తర్వాత మనకి ఏం కావాలన్నాడు? హౌ మచ్ ఈస్ లెస్ దాన్ ద మాక్సిమం వాల్యూ అన్నాడు. సో మాక్సిమం వాల్యూ కంటే ఎంత తక్కువ ఉంది అన్నప్పుడు మనం మాక్స్ వాల్యూ నుంచి రేంజ్ మైనస్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే 82 minus 74 విచ్ ఈస్ నథింగ్ బట్ 8 వస్తుంది. సో ఇక్కడ ఏంటి అని అంటే అప్పుడు రేంజ్ వచ్చేసి 74 అవుతుంది అండ్ 8 ఈస్ ద వాల్యూ ఫర్ which is less than its maximum value. Yeah, thank you guys.